గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఇవాళ మన క్లాసు భారతదేశంలో ఆహార రక్షణ గురించి వివరిస్తాను. ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకునే ముందు, ఫుడ్ సెక్యూరిటీ గురించి మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రజలకు ఈ ఆహార రక్షణ కల్పించాలనే దాని మీద చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల్ని పెంచే విధానాని కోసం 1969 నుండి మన దేశంలో గ్రీన్ రివల్యూషన్ అనే దాన్ని మనం అమలు చేసుకోవటం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ అమలైన తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా తీవ్రమైనటువంటి మార్పులు జరిగాయి. 2015-16 సంవత్సరం కాలం నాటికి మన దేశంలో ఆహార ఉత్పత్తులు 252 మిలియన్ టన్నులకు మన ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల పెరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో ఉన్న పౌరులందరికీ ఆహారం యొక్క అందుబాటు స్థాయి ఎలా ఉంది అనేది కూడా మనము ప్రత్యేకంగా మాట్లాడడం అవసరం ఉంది. కాబట్టి ఆ అంశంలో భాగంగా ఇవాళ మనము ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనే అంశాన్ని ఇవాళ మనం క్లాసులో చెప్పుకోబోతున్నాం. దీనికి సంబంధించిన విషయాలు పోయే ముందుగా ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటి అనేది ముందుగా మనం ఆ నిర్వచనాన్ని చూడాలి. సో ఆ నిర్వచనాల ప్రకారంగా చూసి ఏదైతే ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏ రకంగా ఉన్నది, ఎంతమందికి ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది అందుబాటులో ఉంది అనే విషయాలు మొత్తం మనం ఈ చాప్టర్లో ఈ లెసన్లో మనము మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటి అనే దాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క డెఫినేషన్ ని మనం నిర్దిష్టంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఆ రిపోర్టు ఫుడ్ సెక్యూరిటీ గురించి ఏం చెప్తా ఉంది, ఎలాంటి డెఫినేషన్ ఇచ్చిందని ఫస్ట్ మనం దాన్ని పరిశీలన చేద్దాం. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ డిఫైన్ ఫుడ్ సెక్యూరిటీ as access by all people at all times to enough food for an active healthy life. సో ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అనగా ఏంటంటే అందరికీ ఒక సమాజంలో ఒక దేశంలో ఉండేటటువంటి ఎంత జనాభా ఉంటుందో ఆ జనాభా అందరికి కూడా ఆహారం అనేది అందుబాటులో ఉండటము అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తా ఉన్నాం. ఆల్ టైమ్స్ ఆహారం అందుబాటులో ఉండటం అంటే ఆల్ టైమ్స్ అంటే అన్ని కాలాల్లోనూ లేదు. మనం సహజంగా ఆహారం అనేది పాయింట్ ఎప్పుడు వస్తుందంటే ఒక రోజుకు మనం కనీసం 3 times మనం ఆహారాన్ని తీసుకుంటుంటాం. మార్నింగ్ పూట, మధ్యాహ్నము, రాత్రి. సో కాబట్టి ఆహారము అందుబాటులో ఉండటం అంటే అర్థం ఏంటంటే ఒక రోజు కాలంలో ఏది 3 పూటల
భోజనము ఆహార పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందో ఆ 3 పూటలకు కూడా ఆహారం అనేది అతనికి అందుబాటులో ఉండాలి. లేదు ఆ రోజుల్లో 2 పూటల ఆహారం ఉంది, ఒక పూట అతను ఆహారం తీసుకోలేకపోవడం పరిస్థితి రావటం కానీ, లేదు రోజుకు ఒక పూట ఆహారం తీసుకునే పరిస్థితి ఉండటం కానీ అది ఫుడ్ సెక్యూరిటీ అందుబాటులో ఉన్నట్టు కాదు. అలాగే 3 కాలాలు మనకు సీజన్ వైజ్ చూసినట్టయితే మనకు ఇండియా లాంటి సమాజాల్లో వింటర్, రెయినీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్. అంటే ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి ప్రజలకు ఇయర్ మొత్తంగా పని లభ్యం కాదు. అలాంటప్పుడు పని లభ్యం కానప్పుడు వారికి ఆదాయాలు ఉండవు కాబట్టి అలాంటి టైంలో వారు ఆదాయము లేని కండిషన్స్ లో ఆహారం పొందే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ టైంతో సంబంధం లేకుండా మొత్తం కాలానికి సంబంధించి, అన్ని కాలాలకు సంబంధించి, అట్లాగనే అన్ని పూటలకు సంబంధించి ఒక వ్యక్తికి ప్రధానంగా ఫుడ్ అనేది అందుబాటులో ఉండటం అనేది ఉండాలని డెఫినేషన్ ని మనకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 1986 లో ఈ డిఫైన్ చేసింది. పైగా ఏముంటుందంటే టు ఎనఫ్ ఫుడ్ అంటే ఒక మనిషి జీవించాలంటే ఎంత ఆహారం అయితే అవసరం ఉంటుందో అంత సరిపోయేటటువంటి ఆహారం కూడా వాడికి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఏదో కొంచెం ఆహారం తీసుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడని కాదు ఇక్కడ అర్థం. సో కాబట్టి ఒక మనిషికి అర్బన్ లో మనకు ఆల్రెడీ పవర్టీ ఎస్టిమేషన్ సంబంధించిన దాంట్లో గ్రామాల్లో ఎన్ని క్యాలరీస్ ఆహారము అవసరం పడుతుంది, పట్టణాల్లో ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం పడుతుంది అనేది ఒక లెక్క మనకు ఉంది. ఆ లెక్క ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా అన్ని క్యాలరీల ఆహారం అనేది తప్పనిసరిగా అతను తీసుకోవటం ఉండాలి. సో కాబట్టి టు ఎనఫ్ ఫుడ్ ఫర్ అన్ యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్ అంటే ఒక మనిషి ఆరోగ్యకరంగా జీవించటానికి, లేదా అతను తన దైనందిన అవసరాల్లో కానీ పనులలో కానీ అతను యాక్టివ్గా ఉండటానికి ఎంతైతే ఫుడ్ అవసరం అవుతుందో ఆ ఫుడ్ అన్ని కాలాల్లో సో మొత్తంగా సరిపోయే విధంగా ఆహారం ఉన్నట్లయితేనే అప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్లు లెక్క అనే మాటను మనకి ఇక్కడ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1986 ప్రకారంగా డిఫైన్ చేసింది. ఇది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ యొక్క డెఫినేషన్. దెన్ రెండో డెఫినేషను ఎవరిచ్చారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇది FAO అంటాం మనం దీన్ని. ఇది UNO యొక్క ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేది అంటే ఆహారము మరియు వ్యవసాయ నిర్వహణ సంస్థ అనేది FAO అంటున్నాం. ఈ డెఫినేషన్ ఇది 1983లో ఈ డెఫినేషన్ ఇది ఫ్రేమ్ చేసింది. ఈ సంస్థ యొక్క డెఫినేషన్ ప్రకారం ఫుడ్ సెక్యూరిటీ ensuring that all people at all times have both physical and economic access to basic food they need. సో ఇక్కడ మొత్తం అన్ని రకాల లేదా మొత్తం సమాజానికి లేదా సమాజంలో ఉండే ప్రజలకు సంబంధించి అన్ని కాలాలకు సంబంధించి అన్ని కాలాల మాట ఇంతకుముందు కూడా మనకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది. దీనికి ఇక్కడ ఈ డెఫినేషన్ ఏమంటుందంటే ఆల్ టైమ్స్ హ్యావ్ బోత్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ యాక్సెస్ టు బేసిక్ ఫుడ్ దే నీడ్. అంటే భౌతికంగా ఆర్థికంగా సో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీరే విధంగా సో ఆ అవసరాలు తీరే విధంగా ఆహారం అనేది అందుబాటులో ఉంటామనే మాట ఇక్కడ మనకు డెఫినేషన్ లో వస్తుంది. సో ఆ పైన డెఫినేషన్ ప్రకారమే అదే అంశాలు దాదాపు కాన్సెప్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ
కాకపోతే ఫిజికల్ అండ్ ఎకనామిక్ యాక్సెస్ అని ఉంటుంది, అంటే ఆర్థికపరమైనటువంటి అందుబాటు. సో బేసికల్ గా ఎప్పుడైతే మంచి ఆహారం పొందగలుగుతామో, సరైన ఆహారం పొందగలుగుతాం అనే మాట ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాళ్ళకు ఎకనామిక్ యాక్సెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆర్థికపరమైన అవకాశాలు అందుబాటు ఉన్నప్పుడే వారు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆ ఆదాయం పొందినప్పుడే వారు తమ ఆహార అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ తీర్చుకునేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది. సో కాబట్టి ఎకనామిక్ యాక్సెస్ అనేది ఒక పాయింట్ గా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఒక డెఫినేషన్ లో దీంట్లో ఉంది. సో ఇది మనకు 1983లో ఈ డెఫినేషన్ ఇచ్చింది. అంటే 83 అంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కంటే ముందు మనకు ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డెఫినేషన్ మనకు ముందు వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఈ స్లైడ్ లో మనకు తెలుస్తుంది. దెన్ మూడో డెఫినేషన్ కూడా ఉంది. ఈ డెఫినేషన్ సంబంధించి ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే స్టాజ్. ఈ డెఫినేషన్ 1919లో ఈ స్టాజ్ అనేటటువంటి డెఫినేషన్ వచ్చింది. ఒకటి 1983 అది FAOది, 1986 ఏమో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇప్పుడు మూడో డెఫినేషన్ మనకు 90s లో వచ్చిన డెఫినేషన్ ఇది చూద్దాం. ఇక్కడ ఇది ఎలా డిఫైన్ చేసింది అనేది కూడా ఇక్కడ పరిశీలన చేద్దాం. ఫుడ్ సెక్యూరిటీ యాజ్ ద ఎబిలిటీ టు అష్యూర్ on a long-term basis that the food system provides the total population access to a timely, reliable and nutritionally adequate supply of food. So ఈ డెఫినేషన్ ఇంకొంచెం వివరణాత్మకంగా ఉన్నది. ఇది ఏమంటుందంటే ఈ డెఫినేషన్ లో ఇక్కడ ఏం చెప్తుందంటే as the ability to secure, to assure on a long term basis. అంటే లాంగ్ టర్మ్ బేసిస్ అంటే ఏంటి? ఆ లాంగ్ టర్మ్ అనేది భవిష్యత్ జీవితకాలమా లేక ఇంకేదైనా కావచ్చు, కానీ ఒక మనిషి యొక్క జీవన కాలము ఏదైతే ఉంటుందో ఆ జీవన కాలానికి మొత్తంగా ఆ టైం సంబంధించి అతనికి ఈ ఫుడ్ ఆహార రక్షణ అనేది ఒక ఎష్యూర్గా గ్యారంటీగా అది అందుబాటుగా ఉండాలి. లాంగ్ టర్మ్ బేసిస్ దట్ ది ఫుడ్ సిస్టమ్ ప్రొవైడ్స్ ద టోటల్ పాపులేషన్, అంటే మొత్తం జనాభాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ లాంగ్ టర్మ్ బేసిస్ గా ఫుడ్ అవైలబిలిటీ అనేది ఎష్యూర్ గా ఉండాలి అని మాట చెప్తూ యాక్సెస్ టు ఏ టైమ్లీ అంటే ఇదే టైమ్లీ మీన్స్ ఒక మనిషి ఒక రోజు కాలం కావచ్చు, తన పని కాలం ఎప్పుడే ఉండదు, అతనికి ఎంతైతే ఆహారం అవసరం అవుతుందో ఆ టైం సరిపోయే విధంగా అన్ని టార్స్ కూడా అతను ఆహారాన్ని పొందే విధంగా సో ఇక్కడ ఈ ఆహార రక్షణ అనేది అందుబాటులో ఉండాలి. టైమ్లీ, రిలయబుల్ అండ్ న్యూట్రిషనల్లీ అడ్యుకేట్. తీసుకునే ఆహారం కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ ఒక స్పష్టమైన పదం ఇక్కడ ఈ డెఫినేషన్ వాడింది. ఆహారం తీసుకోవటం అంటే కేవలం ఏదో సర్టెన్ అమౌంట్ ఆహార పదార్థాలు తీసుకోవడం అర్థం కాదు. ఇక్కడ తీసుకునే ఫుడ్ కూడా రిలయబుల్ అండ్ న్యూట్రిషనల్ అంటే పౌష్టికాహారమై ఉండాలన్నమాట ఇక్కడ వాడుతుంది. ఇంతకుముందు డెఫినేషన్ లో ఈ పౌష్టికారమైనటువంటి పదం మనకు రాలేదు, ఈ డెఫినేషన్ లో వచ్చింది. పౌష్టికారమైన మాట ఎందుకు వాడుతున్నామంటే మనకు పావర్టీ ఎస్టిమేట్ సంబంధించినటువంటి అంచనాల్లో అర్బన్ లో అయితే 2200 లేదా 2400 గ్రామాల్లో అయితే 2400 క్యాలరీలు ఆహారం అవసరం పడుతుందని, అదే పట్టణాల్లో అయినట్టయితే 2100 లేదా 2200 ఆహార క్యాలరీలు అవసరం పడుతుందని ఒక డెఫినేషన్ మనకు ఉంది. అయితే ఓన్లీ క్యాలరీ బేస్ మీద ఆహారాన్ని అంచనా వేయటం వల్ల ఒక సమస్య ఉంది. మామూలుగా ఇలాంటి క్యాలరీలు పొందాలంటే మనకు ఏదో ఒక ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని ప్రాంతాల్లో స్వీట్ పొటాటో అనేది ఒకటి లభ్యమవుతుంది. ఆ స్వీట్ పొటాటోని తీసుకున్నా కూడా మనకు ఎంత క్యాలరీలు అయితే మనకు అవసరం పడుతున్నాయో అంత క్యాలరీలు మనకు ఆ పొటాటో నుండి లభ్యమవుతుంది. కాబట్టి ఆహారం తీసుకోవటం అంటే కేవలం క్యాలరీ ఒకటే అనే అంశం కాదు ఇక్కడ. ఆ రకంగా అయితే పొటాటో సరిపోతుంది, కానీ అది కాదు అర్థం ఇక్కడ. సో ఇక్కడ రిలయబుల్ అండ్ న్యూట్రిషనలీ అడ్యుకేట్ అంటే ఒక మనిషికి ఆరోగ్యవంతుడిగా ఉండటానికి ఎలాంటి క్యాలరీల ఎలాంటి పౌష్టికాహారం అయితే అవసరం పడుతుందో, పౌష్టికాహారం అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే ఒక మనిషి తను తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి వెరైటీస్, అన్ని రకాలైనటువంటి పదార్థాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పప్పులు, కాయగూరలు, ఆకుకూరలు, వీటితో పాటుగా తర్వాత చేపలు, చికెన్, తర్వాత మటన్, తర్వాత ఎగ్స్, ఏవైతే ఇవన్నీ కూడా పౌష్టికాహారంలో భాగం. మిల్క్ పౌష్టికాహారంలో భాగం. కాబట్టి ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే అతని దైనందిన ఆహారంలో తప్పనిసరిగా ఇవన్నీ కూడా, ఈ పదార్థాల అన్ని రకాల పదార్థాలు మొత్తం కూడా ఆ కాంపోజిషన్ అనేది అతని ఆహారంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని మనం ఏమంటామంటే పౌష్టికాహారం అనే మాట ఇక్కడ దాన్ని వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏదో ఆహారం తీసుకోవటం అంటే ఒక రైస్ ఇంత క్వాంటిటీ తీసుకొని, సర్టన్ క్వాంటిటీ తీసుకొని దాంట్లో ఏదో ఒక కారం లేదా సర్టన్ ఒక పాయింట్లో ఇతర కర్రీ తీసుకోవడం కాదు అర్థం. కాబట్టి పౌష్టికాహారం అన్నప్పుడు ఏంటంటే ఆ పదార్థంలో తీసుకున్నటువంటి దైనందిన ఆహారాల్లో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, పప్పులు ఉండాలి, ఎగ్స్ ఉండాలి, పాలు ఉండాలి, మీట్ ఉండాలి, చికెన్ ఉండాలి, అన్ని రకాలైనటువంటి పదార్థాలు మొత్తం కూడా, ఫిష్ కూడా ఉండాలి. అన్ని ఉన్నప్పుడే అది పౌష్టికాహారం కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అనే మాట అర్థం ఏంటంటే కేవలము ఆహారము సరిపోని తింటున్నాడనే అర్థం కాదు. ఇక్కడ తీసుకుంటున్న ఆహారంలో కూడా అది పౌష్టికాహారమైన ఆహారమా కాదా అనేది కూడా ఇక్కడ పాయింట్ ఉంది. అలాంటి పౌష్టికాహారం తీసుకున్నప్పుడే అతను ఫిజికల్ కానీ మెంటల్ కానీ యాక్టివ్గా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు అన్నమాట. సో కాబట్టి ఈ థర్డ్ డెఫినేషన్ చాలా కాంప్రహెన్సివ్ గా ఉంది. సో కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఒక మనిషి లేదా మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అన్ని కాలాలకు సంబంధించి వాళ్ళు మంచి ఆహారాన్ని, మంచి ఆహారం అంటే పౌష్టికాహారాన్ని వాళ్ళు పొందేటటువంటి అవకాశం ఉండాలనే మాట ఇప్పుడు ఈ మూడవ డెఫినేషన్ లో మనం చూస్తా ఉన్నాం. దెన్ ఇప్పుడు ఆ డెఫినేషన్ ప్రకారంగా మనం చూసినప్పుడు మనకు సో ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి కొన్ని పాయింట్స్ మనకి ఇక్కడ రేజ్ అవుతా ఉన్నాయి. ఆ పాయింట్స్ మనం 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి. సో ఒక పాయింట్ టు పాయింట్ గా ఆ పాయింట్స్ మనం ఇక్కడ చూద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ adequate physical ability of food to the entire population in a country. అంటే ఒక దేశంలో ఎంతైతే జనాభా ఉందో ఆ జనాభా మొత్తానికి సో ఎంతైతే ఆహారం అవసరం పడుతుందో ఆ ఆహారం మొత్తం కూడా వారికి అందుబాటులో ఉండాలి అనేది మనకు ఈ పైన 3 డెఫినేషన్లు ఇచ్చినటువంటి ఆ డెఫినేషన్ ప్రకారంగా మనం ఇక్కడ ఒక పాయింట్ గా మనం దాని నుంచి డ్రా చేస్తున్నాం. అంటే ఒక దేశ జనాభా ఎంతైనా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఎంత క్వశ్చన్ కాదు. ఇక్కడ ఉన్న జనాభా అందరికి కూడా వారికి కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలకు సంబంధించి మంచి ఆహారం అనేది వాళ్ళకు అందుబాటులో ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్ లో మనం దాన్ని చెప్పుకుంటున్నాం. ఓకే, దెన్ సెకండ్ పాయింట్, పీపుల్ హ్యావ్ ఎనఫ్ పర్చేసింగ్ పవర్ so that they can acquire the food they need. అయితే
వాళ్ళు ఆహారాన్ని పొందాలి, అందుబాటులో వాళ్ళకి ఆహారం అనేది అందుబాటులో ఉండాలి అనే మాట అంటే ఎప్పుడు వాళ్ళకి ఇది ఆహారం అందుబాటులో ఉంటుంది అనేది కూడా పాయింట్. ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి ఎంతైతే ఆహారం అవసరం అవుతుందో, ఎలాంటి ఆహారం అయితే అవసరం అవుతుందో ఆ ఆహారాన్ని వాళ్ళు కొనుగోలు చేయగలిగిన శక్తి సామర్థ్యం అనేది వాళ్ళకి ఉన్నప్పుడు దాన్ని పర్చేసింగ్ పవర్ అంటున్నాం. అంటే కొనుగోలు సామర్థ్యం. తమ అవసరాలకు సరిపడే విధంగా ఆహార ధాన్యాలని కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఆ దేశంలో ప్రజలందరికీ కూడా ఉండాలి. సో కాబట్టి ఆ దేశం ప్రజలందరికీ కూడా ఆ రకమైన పర్చేసింగ్ పవర్ ఉండాలంటే సో ఎప్పుడు ఉంటుంది, వారికి వారు చేస్తున్నటువంటి పని ద్వారా, వారు పొందుతున్నటువంటి ఉపాధి ద్వారా వాళ్ళకు మంచి ఆదాయం అనేది, వాటి సరిపడే ఆదాయం అనేది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఆ పర్చేసింగ్ పవర్ అనేది ఇక్కడ సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మంచి ఆహారం పొందటానికి పర్చేసింగ్ పవర్కు తర్వాత వాళ్ళ యొక్క ఆదాయానికి ఇక్కడ రిలేషన్ ఉంటుంది. వారి ఆదాయానికి రిలేషన్ తర్వాత వారు ఏం పని చేస్తున్నారు, ఆ పని వల్ల ఎంత ఆదాయం పొందుతున్నారు అనేది కూడా దీనికి లింక్ ఉంటుంది. అంటే ఆహారం కావాలంటే మంచి ఆదాయం కావాలి, మంచి ఆదాయం కావాలంటే మంచి పని అవకాశాలు ఉండాలి. సో కాబట్టి ఈ అంశాలను వేరువేరుగా చూడలేము. కాబట్టి ప్రభుత్వం అనేది ఇక్కడ బాధ్యత ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆహారం అనేది అందుబాటులోకి ఒక తేవాలనుకున్నప్పుడు వారందరికీ కూడా మంచి పని అవకాశాలను కూడా అందుబాటులో విధంగా ఏర్పాటు చేసినప్పుడు, ఆ రకమైన అవకాశాలు ఉన్నప్పుడు అప్పుడు వారికి మంచి ఆదాయాలు లభ్యమవుతాయి. మంచి ఆదాయాల వల్ల వారు మంచి ఆహారాన్ని పొందే ఆ వెసులుబాటు కూడా కలుగుతుంది అనేది రెండో పాయింట్ లో దాన్ని డ్రా చేస్తున్నాం. మూడో పాయింట్ సంబంధించి ఏంటంటే ఫర్ హెల్తీ లైఫ్ ద ఫుడ్ అవైలబుల్ షుడ్ బి అడ్వకేట్ ఇన్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ టు మీట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఫర్ హెల్తీ లైఫ్ అంటే మనిషి ఒక ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆ ఫుడ్ అవైలబిలిటీ అనేది సో సరిపోయే విధంగా ఉండాలి. సరిపోయే విధంగా అనే దానికి రెండు రకమైనటువంటి మనం ఇక్కడ పదాలు చూస్తా ఉన్నాం. ఒకటి క్వాలిటీ వైజ్ గా, రెండోది క్వాంటిటీ వైజ్ గా. ఎంత పరిమాణంలో ఆహారం అయితే అవసరం ఉంటుందో ఆ పరిమాణం ఆహారము, అలాగనే ఆ తీసుకునే ఆహారం కూడా చాలా నాణ్యమైనది. అంటే మంచి ఆహారము. మంచి ఆహారం మీన్స్ సో ఏదో కడుపు నింపుకోవటానికి ఏదో ఒకటి తిని బతకడం కాకుండా మంచి ఆహారాన్ని ఇందా చెప్పినటువంటి పౌష్టికమైనటువంటి ఆ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, మనిషి జీవించాలంటే మనిషికి చాలా రకమైనటువంటి విటమిన్స్ తర్వాత ఇతర అంశాలు బాడీకి అవసరం అవుతుంది. కాబట్టి అతని ఆహారం ద్వారా అన్ని రకాల విటమిన్స్ ని పొందేటటువంటి అవకాశం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే అతనికి హెల్తీ లైఫ్ అనేది మనిషికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా కూడా ఈ న్యూట్రిషనల్ ఆహారం అనేది ఆ వ్యక్తికి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే అతను మంచి హెల్తీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాడు అనే పాయింట్స్ ఇక్కడ పైన మన 3 డెఫినేషన్ల ఆధారంగా మనం ఈ థర్డ్ పాయింట్ ని మనం ఇక్కడ డ్రా చేయటం అనేది జరుగుతుంది. దెన్ 4వ పాయింట్ సంబంధించి 4వ పాయింట్ ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ఏ నేషన్ మే acquire self-sufficiency in food at a point of time, but the concept food security necessitates that timely, reliable and nutritionally adequate supply of food should be available on long-term basis. So ఈ డెఫినేషన్ మనకి 4th పాయింట్ ఆల్రెడీ మనకు థర్డ్ డెఫినేషన్ లో స్ట్రాటజీ అనే డెఫినేషన్ లో మనం ఇదే అంశం మనకు వచ్చింది. అంటే ఒక దేశము ఆహారములో స్వయం సమృద్ధి ఒక టైంకి ఏదైనా టైం కావచ్చు, ఆ టైంకి సంబంధించినటువంటి టైంలో
ఆహారం అనే విషయంలో ఒక దేశం అనేది స్వయం సమృద్ధిని సాధించాలి. అంటే ఎంతైతే ఆ దేశానికి ఆహార ధాన్యాలు అవసరం పడతాయో తనకు సరిపోయే విధంగా ఆహార ధాన్యాన్ని ఆ దేశము ఎక్వైర్ చేసుకోగలగాలి. అంటే ఉత్పత్తి లేదా దిగుమతి చేసుకోవడం కానీ ఏదో పద్ధతిలో ఎక్వైర్ చేసుకోగలగాలి. ఎట్లా అంటే బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ నెసెసిటీస్ దట్ టైమ్లీ, రిలయబుల్ అండ్ న్యూట్రిషనల్. అంటే కాలం అన్ని కాలాలకు సంబంధించి, తర్వాత ఏదైతే అవసరం పడుతున్నట్టు ఏదైతే రిలయబుల్ గా ఎంతైతే అవసరం ఉంటుందో అది దానికి సంబంధించి కానివ్వండి, తర్వాత న్యూట్రిషనల్లీ. సో కాబట్టి అన్ని రకాలుగా టైమ్లీ, తర్వాత ఎంతైతే అవసరం పడుతుందో, తర్వాత న్యూట్రిషనల్లీ కూడా ఫుడ్ అనేది సో అవైలబుల్ అనేది లాంగ్ టర్మ్ బేస్ గా ఉండాలి. ఏదో సర్టన్ టైంకే వాళ్ళకి అందుబాటులో ఉంచేసి అందుబాటులో ఉండటం, రిమైన్ టైంలో అది అందుబాటులో లేకపోవడం కాదు. సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద సో కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఈ రకమైన ఫుడ్ అనేది అందుబాటులో ఉండాలి అనే మాటని మనకు ఆ పై 3 ఆ డెఫినేషన్ ఆధారంగా ఈ 4 పాయింట్స్ మనము ఇక్కడ ఎమర్జ్ కావటం అనేది జరిగింది. దెన్ అయితే సో డెవలపింగ్ కంట్రీస్ సంబంధించి మనకు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో ఫుడ్ యొక్క అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలు డెవలప్ సాధించాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏవైతే డెవలప్ చెందిన కంట్రీస్ ఉన్నాయో, ప్రధానంగా ఇండియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సెక్యూరిటీ అనే పాయింట్స్ మనం ఇక్కడ ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించి కొన్ని స్టేజెస్ వారీగా, ఒక 4 స్టేజెస్ వారీగా ఈ ఫుడ్ సెక్యూరిటీ అనే పాయింట్స్ మనము ఇండియా లాంటి దేశాల్లో వాటిని మాట్లాడుకొని వాటి కోసం చర్చించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నట్టుగా మనకు ఈ స్లైడ్ మనకు చెప్తా ఉంది. సో స్టేజ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. సో ఏంటి స్టేజెస్, ఏ స్టేజ్ లో ఎట్లా ఎలాంటి రకంగా ఉంటుంది అనేది ఇక్కడ దీంట్లో చెప్తున్నారు. సో ఫస్ట్ స్టేజ్ సంబంధించి ఏంటంటే ద మోస్ట్ బేసిక్ నీడ్ from the point of view of human survival is to make an adequate quantity of cereals available to all. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ అంటే భారతదేశం లాంటి సమాజాల్లో ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ఆ దేశంలో ఉన్న జనాభా ప్రజలందరికీ కూడా వారు సర్వైవ్ కావటానికి ఏం చేయాలంటే వారికి సరిపోయే విధంగా ఆహార ధాన్యాలు, అవి రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు, ఇతర ఏవైనటువంటి మన ఆహారం పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే కనీసంగా వారికి ఆహారం వండుకునే ఏదైతే అవసరం పడుతుందో, రైస్, వీట్ లాంటి ఏవైతే ఆహార ధాన్యాలు ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ లో అందరికి కూడా ఆహార ధాన్యాల అందుబాటు అనేది, వారికి ఆహారంకి ఎంతైతే అవసరం అవుతుందో అంత సరిపోయే విధంగా ఆహార ధాన్యాలు అనేవి అందుబాటులో ఉంచడం అనేది ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఇవాళకి మన దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంకా ఈ స్టేజ్ లోనే మనం ఉన్నాం. ఇప్పటికీ మన దేశంలో ప్రజలందరికీ ఆహార ధాన్యాలు కూడా అందుబాటులో లేకపోవటం వల్ల మనకు సంక్షేమ కార్యక్రమాల వాటి కాంటెస్ట్ లో భాగంగా ప్రజలకు రైసు లేదా గోధుమలు ఇవ్వటువంటి స్కీమ్స్ మనకి మన దేశంలో అమలవుతుంది. అంటే ఇండియా ఇప్పటికి కూడా మన ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ అనే దాన్ని రీచ్ కావటం అనే అక్కడే మనం ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అంటే మనం ఒకవైపున ఇండియా చాలా వేగంగా ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకుంటున్న కండిషన్ ఉన్నప్పటికీ, కానీ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు ఇంకా కూడా కనీసంగా వాళ్ళు తినడానికి తిండి అనే దానికి ఆహార ధాన్యాలు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ ఆహార ధాన్యాన్ని అందుబాటులో ఉంచటానికి ఇంకా మన దేశంలో ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి.
మనం పూర్తిగా ఇంకా ఈ స్టేజ్ని పూర్తిగా ఇంకా మనం ఇంకా ఓవర్కమ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇంకా మనం పూర్తిగా ఇంకా కనబట్టలేదు. ఇది ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి విషయం. సెకండ్ స్టేజ్లో ఎలాంటి మార్పులు తీసుకోవడం ఇప్పుడు చూద్దాం. ఇన్ ద సెకండ్ స్టేజ్ we may think of food security as the adequate availability of cereals and pulses. ఇక్కడ రెండో పాయింట్కి అదనంగా మనకి యాడ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సంబంధించి కేవలం ఆహార ధాన్యాలు తినడానికి ఏవైతే గోధుమలు వరి లాంటి ఏవైతే అవసరం అవుతున్నాయో ఫస్ట్ ఫేజ్ లో వాటిని అందుబాటులో అందరికీ ఉంచడం అనేది మనం ఫస్ట్ ఫేజ్ లో చూసాం. సెకండ్ ఫేజ్ సంబంధించి ఇక్కడ ఏమి అదనంగా యాడ్ అవుతుందంటే ఎట్లా సీరియల్స్ అనేది ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయి, సెకండ్ ఫేజ్ లో కూడా వాటిని కొనసాగిస్తూ అదనంగా ఇక్కడ ఏమవుతుందంటే పల్సెస్ అనేటటువంటి కొత్తగా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ యాడ్ అయినాయి. అంటే పప్పు ధాన్యాలు ఒక మనిషికి వాళ్ళ శక్తి వాళ్ళు ఎనర్జీకి బాగా ఎనర్జీ లెవెల్ పెరగాలంటే పప్పు ధాన్యాలు చాలా ఇంపార్టెంట్, మాంసకృతులు బాగా బాడీకి అందిస్తాయి. కాబట్టి పప్పు ధాన్యాలు అందుబాటు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే చిత్రం ఏంటంటే మన దేశంలో ఇండిపెండెన్స్ కాలంలో పప్పు ధాన్యాల అందుబాటు ఎంతైతే ఉందో, కానీ ఇటీవల కాలంలో మనకు పప్పు ధాన్యాల యొక్క పర్ హెడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతున్నట్టుగా మనకు డేటా మనకు చూపిస్తా ఉంది. కానీ వాస్తవానికి గతం కంటే ఇప్పుడు పప్పు ధాన్యాల యొక్క వినియోగం పెరగాలి. దాని రీజన్ ఏంటంటే మనకు క్రాపింగ్ లో ప్రధానంగా పప్పు ధాన్యాల క్రాపింగ్ అనేది తగ్గిపోవటం ఒకటి, రెండో వైపున జనాభా పెరగటం, తర్వాత దీనికి తర్వాత కమర్షియల్ క్రాప్స్, తర్వాత మనకు సీరియల్స్ క్రాప్స్ యొక్క ఆ పర్సెంటేజ్ పెరగటం మూలంగా పప్పు ధాన్యాల క్రాపింగ్ పర్ ఇంటేక్ అనేది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి సెకండ్ స్టేజ్ సంబంధించినటువంటి ఏదైతే మనము ఆ ఫేజ్ లో తీసుకున్న మార్పులు అయితే ఉన్నాయో, సో అడ్వకేట్ ఈ పల్సెస్ యొక్క వినియోగం ఏదైతే పెంచాల్సిన అవసరం ఉంటుందో అది కూడా మనము పెంచాల్సినటువంటి అవసరం ఉన్నట్టు చెప్తుంది. కానీ సెకండ్ ఫేజ్ సంబంధించి మన దేశంలో చాలా ఆ ఫేజ్ మనకు పూర్తిగా ఓవర్కమ్, ఫస్ట్ ఫేజే మనకు పూర్తిగా ఓవర్కమ్ కాలేదు. సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా ఫుడ్ పర్ఫార్మెన్స్ మన దేశంలో ఉంది. దానికి సంబంధించి ముందు ఇంకా క్లాసులో పర్ టేక్ ఇంటేక్ ఎట్లా ఉంది అనే మాట తర్వాత విషయాలు మనం వాటిని చూస్తాం. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఏంటంటే ఇన్ ద థర్డ్ స్టేజ్ ఫుడ్ సెక్యూరిటీ షుడ్ includes cereals, pulses, milk and milk products. సో ఇక్కడ ఈ మూడో ఫేజ్ సంబంధించి మనకు ఆల్రెడీ సీరియల్స్ ఉన్నాయి, పల్సెస్ మనకు వచ్చినాయి. అదనంగా ఇక్కడ మూడో ఫేజ్ సంబంధించి ఏమొచ్చిందంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి మనం ఇక్కడ ఏంటంటే మనకు ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి కొంత దేశంలో ఈ పాల ఉత్పత్తి గతం కంటే పెరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజల యొక్క ఈ మిల్క్ సంబంధించిన విషయం కానీ మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఆహార అందుబాటు అనేది గ్రామీణ ప్రాంతంలో ఆ కాంపోజిషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు తక్కువగా ఉంటుందనే పాయింట్ తర్వాత మీరు లాస్ట్ మీకు చెప్తాను, అది చెప్పుకోవాలి మనం. సో కాబట్టి ఇక్కడ ఆహారం అంటే మనం చెప్పినటువంటి సంపూర్ణ ఆహారం అంటే అర్థం ఏంటి అంటే ఆహార పదార్థాల్లో ఆహార ధాన్యాలుతో పాటుగా పల్సెస్ ఉంటాం. పల్సెస్తో పాటుగా మనం తీసుకున్న డైలీ ఆహారం తప్పనిసరిగా మిల్క్ పదార్థాలు కూడా ఉండాలి. పాలు తాగటం అనేది, తర్వాత మిల్క్ సంబంధించిన ఇతర ఉత్పత్తులు, పెరుగు, తర్వాత మజ్జిగ, తర్వాత నెయ్యి, ఇతర ఏవైతే మిల్క్ సంబంధమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటిని కూడా మనం దైనందిన ఆహారంలో తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇక్కడ అందరికీ ఈ రకమైన అవైలబిలిటీ ఇండియాలో లేదు, కానీ కొందరికి ఉంది. అర్బన్ ప్రాంతాల్లో బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో, హైయర్ క్లాస్ ఫ్యామిలీస్ లో
ఇప్పుడు 3 స్టేజెస్ మొత్తం కూడా ఏ స్టేజ్ అయిన వాళ్ళు అన్ని స్టేజ్ల్లో ఒక మంచి ఆహారం పొందేటటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజంగా వాళ్ళు అవకాశం ఉన్నప్పటికీ వారు ఆ రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా అనేది ఆ చర్చ తర్వాత మనం ఆ పాయింట్ ని మాట్లాడుకుందాం. సో ఈ 3వ స్టేజ్ తర్వాత మిల్క్ సంబంధించి పర్ హెడ్ ఇంటేక్ కూడా ఎలా ఉందనేది కూడా నెక్స్ట్ తర్వాత క్లాస్ లో మనకు వస్తుంది. దాని తర్వాత కూడా మనం దాన్ని చూద్దాం. 4వ స్టేజ్ సంబంధించి ఇన్ 4th స్టేజ్ food security should include cereals, pulses, milk and milk products, vegetables and fruits, fish, eggs and meat. So actually మనకు న్యూట్రిషనల్ ఫుడ్ అంటే ఏమిటి అనే దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ లో ఏవేవి ఉంటాయి ఉంటాయి అనేది మనం ఏదైతే ఆ అంశం ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా ఈ 4th స్టేజ్ లో మనకు కనబడుతుంది. అంటే ఆహారంలో ఈ గోధుమలు, వరి, ప్యాడీ వాటితో పాటుగా పప్పు ధాన్యాలు, పప్పులు, మిల్క్ సంబంధించిన ఉత్పత్తులతో పాటుగా వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, తప్పనిసరిగా కూరలు అంటే కాయకూరలే కాదు ఆకుకూరలు కూడా తప్పనిసరిగా తీసుకునే ఆహారంలో ఆ కాంపోజిషన్ ఉండాలి. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్ తో పాటుగా ఫిష్, ఎగ్స్ అండ్ మీట్. సో కాబట్టి సంపూర్ణ ఆహారము లేదా పౌష్టికాహారము అంటే ఆ తీసుకునే ఆహారములు ఏవేవి ఉండాలంటే ఈ 4th స్టేజ్లో ఉన్నటువంటి ఏవైతే అక్కడ మనకు మెన్షన్ చేయబడ్డాయో ఈ మొత్తం కూడా మనకు మన ఆహారంలో భాగంగా ఉండాలి. సో ఈ డెఫినేషన్ మనం తీసుకున్నట్టయితే 4th డెఫినేషన్ ఈ క్యాటర్ మనం పరిశీలన చేసినట్టయితే భారతదేశంలో ఈ 4th స్టేజీలో ఎంతమంది ప్రజలు అందుబాటు ఉంది, ఎంతమందికి లేదు అని మనం చేయాలంటే ఆ నంబర్ చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది. సో నిజంగా ఇవాళ మిడిల్ క్లాస్ లో కానీ విద్యావంతుల్లో కూడా ఆహారం పట్ల సరైనటువంటి అవగాహన లేని ఒక పరిస్థితి కూడా ఉంది. వారి యొక్క ఆదాయాలు ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కానీ ఆహారం పట్ల సరైనటువంటి ఒక అవగాహన లేకపోవటం వల్ల కూడా దైనందిన ఆహారములు ఈ మొత్తం కూడా సంపూర్ణంగా ఉండేదిగా చూసుకునే విషయంలో అందరూ అంత సీరియస్ గా ప్రయత్నంగా ఆ రకంగా ఉంటారు అనేది దాన్ని కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే ఈ 4వ స్టేజీలో ఏవైతే మనకు అందుబాటులో ఉండాల్సిన ఆహారం అయితే ఉంటుందో ఈ ఆహారంలో ఈ పాయింట్స్ మొత్తం కూడా అందుబాటులో ఉంటేనే అప్పుడు ఆ దేశంలో ప్రజలందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ ఉన్నది అని మనం నిర్ధారణకి రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ లో ఎట్లా ఈ ఫుడ్ సెక్యూరిటీ అనే ఎజెండాని ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కేవలము ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం, ఆ ఆహార ధాన్యాల్లో కూడా వరి, గోధుమ లాంటి ప్రధానంగా ఎవరైతే మనం ఫుడ్ తినడానికి అవసరం అవుతుందో వాటిని, సెకండ్ ఫేజ్ లో వాటితో పాటుగా పల్సెస్ ని, 3వ ఫేజ్ లో పల్సెస్ తో పాటుగా మనకి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని, తర్వాత 4th ఫేజ్ లో మిల్క్ ప్రొడక్ట్స్ తో పాటుగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్, ఫిష్, మీట్. సో కాబట్టి అన్ని రకాల తినవలసినటువంటి అన్ని రకాల పదార్థాలు మొత్తం కూడా అందుబాటులో ఉంటాం మనకి 4th స్టేజ్ లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి మనం పరిశీలన చేస్తా ఉన్నాం అంటే మనం మనలాంటి ఇండియా లాంటి దేశాలు ఏ స్టేజ్లో మనం ఇంకా ఉన్నాము, ఏ ప్రజలను అంటే ఎకనామిక్ క్రైటీరియాను బట్టి పేదవాళ్ళు, మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ సంబంధించి ఏ ప్రజలు ఏ రకమైన ఆహారాన్ని, ఏ లెవెల్ ఆహారాన్ని, ఏ స్టేజ్ ఆహారాన్ని వాళ్ళు పొందుతున్నారు అనేది కూడా మనము నిర్దిష్టంగా ఆ పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇలాంటి ఆహారం పొందాలంటే ఎందుకు ప్రజలు ఇలాంటి ఆహారాన్ని పొందలేకపోతున్నారు అనేది కూడా ప్రశ్న.
కొందరికి ఇంతకుముందు చెప్పినట్టుగా కొందరికి ఆదాయం ఉన్నప్పటికీ ఆహారం విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోయినట్టయితే వారు ఇప్పుడు అనుకున్న సంపూర్ణ ఆహారాన్ని పొందలేకపోవటం అనేది ఒకటి. కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి ఆదాయం లేకపోవటం కాదు, అవగాహన లేకపోవటం వల్ల అనేది అది సమస్య కాదు. రెండో పాయింట్ మౌలికమైనది ఏంటంటే, ఈ దేశంలో చాలా మంది ప్రజలకు ఈ పౌష్టికాహారాన్ని అడ్యుకేట్ ఫుడ్ ఏదైతే అవసరం అవుతుందో ఆ ఫుడ్ని పొందేటటువంటి పర్చేసింగ్ పవర్ అనేది లేకపోవటం అనేది ఇది బేసిక్ ప్రాబ్లం. ఈ పర్చేసింగ్ పవర్ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు వారికి ఆ శక్తి కలగట్లేదు అంటే ద రీజన్ ఏంటంటే వారికి ఒక సంవత్సర కాలంలో ఒక మంచి 10 దినాలు కానీ ఉపాధి కానీ లభ్యం కాకపోవటం. మంచి ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే సమాజంలో ప్రజలకు లభ్యం కావో అప్పుడు వారికి సరైన ఆదాయాలు పొందలేరు. కాబట్టి దాంతో వారు పర్చేసింగ్ పవర్ని సన్నగిలుతాయి. దానివల్ల వారు ఆహారం యొక్క సంక్షోభాన్ని, ఆ ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమాన్ని వారు ఫేస్ చేస్తారు. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ అనే దాన్ని బట్టే మనం ఆ దేశం యొక్క డెవలప్మెంట్ని కానీ ఆ దేశం యొక్క ప్రజల జీవన విధానాలను కానీ మనం అంచనా వేయగలుగుతాం. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ విషయాలు మీరు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులారా. తెలియజేస్తూ రాబోయేటటువంటి క్లాసులో ఫుడ్ సెక్యూరిటీ ఏ రకంగా ఉంది అనే పాయింట్స్ మనం ఏ ఆహార విషయంలో ఎంతెంత శాతంలో ఆహారాలు దేశం ప్రజలు పొందుతున్నారు అనే విషయంలో నిర్దిష్టంగా చూద్దాం. ఆ క్లాసుని నెక్స్ట్ క్లాస్లో చెప్తానని తెలియజేస్తూ, ఇంతవరకు మీరు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసుని ఇంతటితో ముగిస్తున్నాను.